హాయ్ అండి. కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. కొంచెం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఈరోజు పాలకూర పప్పు చేసుకోవడానికి ముందుగా కుక్కర్లో పప్పు వేసుకొని ఒకసారి కడిగి అందులో పచ్చిమిర్చి, మామిడికాయ ముక్కలు, తగినన్ని వాటర్ వేసి 4 విజిల్లు పెట్టుకోవాలి. ఇలా పప్పు బాగా ఉడికాక ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న పాలకూర, తగినన్ని వాటర్, అలాగే ఉప్పు వేసి కలుపుకొని మూత పెట్టి పాలకూర బాగా మగ్గే వరకు ఉంచుకోవాలి. ఇలా బాగా మగ్గాక దీన్ని మెత్తగా మెదుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి చిన్న గిన్నె పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అది కాగాక జీలకర్ర, ఆవాలు వేసుకొని ఎండుమిర్చి, వెల్లుల్లి కూడా వేసుకొని కరివేపాకు, కొత్తిమీర వేసి కలిపి 1/2 టీ స్పూన్ పసుపు వేసి ఒకసారి కలుపుకొని ఈ పోపును పాలకూర పప్పు ఇందులో వేసుకొని కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పాలకూర పప్పు రెడీ. ప్లీజ్ నా ఛానల్ను కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.